ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఛార్జ్ షీట్ దాఖలుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ను అధికారులు ఫైల్ చేశారు. మరో వారం రోజుల్లో అదనపు ఛార్జ్ షీట్ దాఖలుపై సిట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసుపై విచారణను వేగవంతం చేస్తున్నారు సిట్ అధికారులు. ఈ కేసు దర్యాప్తును నెల రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 300 పేజీలతో అధికారులు తొలి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేశారు. నిందితులకు స్కామ్లో పాత్ర, ఆధారాలు, డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించారు, షెల్ కంపెనీల పాత్రపై పూర్తి స్థాయిలో వివరించారు. ఇప్పుడు మరొక అదనపు ఛార్జ్షీట్ను దాఖలు చేయడానికి రెడీ అవుతుండటంతో అందులో ఎలాంటి వివరాలు పొందుపరుస్తారన్నది ఆసక్తిగా మారింది. లిక్కర్ కేసులో కీలక నిందితుడు రాజ్ కేసిరెడ్డికి బెయిల్ రాకుండా ఉండేందుకు తొలి ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను దాఖలు చేశారు సిట్ అధికారులు. మొదట అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డితో పాటు మరికొందరు నిందితులకు కూడా జైల్లో 90 రోజులు పూర్తవుతున్న పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేకుండా ప్రిలిమినరీ ఛార్జ్షీట్ను ఫైల్ చేశారు. మరికొంతమంది నిందితులను కూడా అరెస్టు చేసి 90 రోజులు అవుతూ ఉండడంతో వారికి సైతం బెయిల్ రాకుండా చేసేందుకు అదనపు ఛార్జ్షీట్ను ఫైల్ చేయాలని భావిస్తున్నారు. ఈ ఛార్జ్షీట్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే వెంకటేష్ నాయుడు వంటి కీలక నిందితుల పాత్రను అదనపు ఛార్జ్షీట్లో పొందుపరచనున్నారు. షెల్ కంపెనీలకు పెద్ద ఎత్తున డబ్బు మళ్లించడం, ఆ తర్వాత విత్డ్రా చేశారని గుర్తించిన అధికారులు ముంబైకి సైతం వెళ్లి పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. సుమారు 50 నుంచి 70 పేజీలతో అదనపు ఛార్జ్షీట్ను సిద్ధం చేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాలతో ఆగస్టు 10 లేదా 11న అదనపు ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించనున్నారు. అదనపు ఛార్జ్షీట్లో సంచలన విషయాలేమైనా పొందుపరుస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.